చాలా బలం ఉంది పార్టీకి, బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన కేడర్ ఉంది, అలాగే నాయకత్వం కూడా ఉంది. కానీ ఆ నాయకత్వాన్ని బలంగా నడిపించడానికి కొంత సీనియారిటీ అనేది అవసరం. సో ఈ రోజు వచ్చే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి బలం అవుతారు, బలంగా ఇక్కడున్న నాయకత్వాన్ని బలపరిచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతారని చెప్పని మేము భావిస్తున్నాం. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈవెన్ నేను కూడా కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి వచ్చిన నాయకుల వల్ల. కానీ అయినప్పటికీ కూడా వారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేసుకుంటాం. రైట్, చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రతి పార్టీలో వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందండి. ఆ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ దూరదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు ఉంటాయి. సో జనసేన పార్టీకి చీఫ్ అలాగే వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం అనేది వాళ్ళ పార్టీ శిరోధార్యంగా భావిస్తారు. పార్టీలో ఇంటర్నల్ గా చేరడం బయటికి రావడం అనేది అంతర్గత వ్యవహారం. సో మాకు మీరు అన్నట్టు కొన్ని మీడియాలు ఉన్నాయి, చాలా దుర్మార్గంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యలో ఉచ్చులు పెట్టాలని మొదటి నుంచి చాలా పనిగట్టుకుని ప్రయత్నం చేసేవి. దాని మీద మేము కూడా బాగుపడ్డాము, అందరికీ మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాము. సో వాళ్ళు ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ మీడియాలు, మా పార్టీ కాదు, వాళ్ళ వాయిస్ తెలుగుదేశం పార్టీ వాయిస్ కాదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకో తప్పే ఉంది, బాబు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏంటంటే పార్టీలో చేరికలు తీసివేతలు అనేది ఏ పార్టీ కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫ్రీడమ్స్ ఉంటాయి. ఆ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి అధినేతలను తీసుకుంటారు. ఇప్పుడు బాలినేని వారు చేరటం వల్ల జనసేనకి బలం చేకూరుతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీతో ఆయన గొడవలు ఉన్నాయి కాబట్టి లోకల్ గా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు బీజేపీ నాయకులు కూర్చుంటారు. వాళ్ళు సమన్వయ కమిటీలు కూర్చొని ఏ కేసులు చూసి తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మాకున్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు మా పార్టీ అంతర్గతంగా 3 పార్టీలు కలిసి నడవాలని డిసైడ్ చేసుకున్నాం. దాన్ని మార్చలేము. కాకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపడతా ఉంది. రాబోయే 29 మేమే గెలవబోతున్నాం, అనుమానం అక్కర్లేదు. కాకపోతే మా నాన్న లక్ష్మణరావు లాంటి మా సోదరుడు చాలా కష్టపడతాడు పార్టీ కోసం. ఇటుగా అడుగు వెళ్ళిపోకుండా చర్యలు రమ్మని వచ్చేస్తే కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మరి ఆయన నిర్ణయం ఆయన సొంతం తీసుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర పరిస్థితులు చూసా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆ స్థానం కల్పిస్తారా అనేది కానీ ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి లక్ష్మణరావు గారికి మా సిస్టర్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది నా సలహా. చివరిగా అంశం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద అల్లరికి కారణమైంది దేవాలయాలపై దాడులు. సో ఇవన్నీ కూడా వాళ్ళ పతనానికి నాందిగా మారిపోతున్నాయి. కాబట్టి ఇంకా మెరుకోకపోతే మాత్రం మనమే సెల్ఫ్ గోల్ వేసుకున్న వాళ్ళు అవుతాం. 2 బాలినేని లాంటి పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతా ఉంటే ఇంకా పార్టీ బతుకుంటుందని మళ్ళీ గెలుస్తుందని పవన్ జగన్మోహన్ మాట్లాడారండి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని. దాంట్లో అర్థాంతమో తెలియదు మాకు కూడా. సో ఆయన నాయకులు క్రెడిబిలిటీ ఎంతవరకు అనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. చౌదరి గారు 27న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అవును సార్, వస్తున్నారు. ఇంకా ముందు రోజు వస్తున్నారు. డిక్లరేషన్ అయితే ఇవ్వలేదు. డిక్లరేషన్ ఎవరో ఇస్తారు, ఎవరు ఇంకా ఇస్తే గౌరవిస్తారు, ఇవ్వకపోతే హిందూ సమాజం కొద్ది వ్యతిరేకిస్తారు. ఆయన ఆల్రెడీ ఎన్నికల అభివృద్ధిలో డిసైడ్ చేసుకున్నారు కదా, నేను క్రిస్టియన్ అని, నా క్రిస్టియన్ మతం అని చెప్పుకున్నారు. సో ఇంకో మతం వాళ్ళని గౌరవించకపోతే ఈ మతం వాళ్ళు కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు కదా. సో హిందూ క్రిస్టియన్ మతాల మధ్య వివాదం రగిల్చుకొని దాన్ని రాజకీయ మంటలు సృష్టించి ఆ మంటలు సరిగాల్చుకుని అధికారులు రావాలనుకుంటే మాత్రం అది తప్పు. ఆ విధానం కరెక్ట్ కాదు. ఫలించరు, నష్టపోతారు. కాబట్టి అటువంటి వివాదాలకి వెళ్తాడని అనుకోవట్లేదు. వెళ్తే మాత్రం ఆయన మళ్ళీ ఒకసారి బస్మతం నిత్యం పెట్టుకోవడం తప్ప ఇంకేమీ లేదు. రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. నాగ్ గారు, ఈ రోజున ఎవరైతే 3 ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారో అలాగే వాళ్ళతో పాటుగా కొంతమంది క్యాడర్ కూడా వెళ్తూ ఉందో దీన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖచ్చితంగా మేము దానికి ఏంటి అసలు ఎవరు దేనికి వెళ్తున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సమాచారం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పార్టీని బిల్డప్ చేయడానికి ఆయన ఆ యొక్క పనిలో ఉన్నారు. అలాగే ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి. మాకు ఏంటంటే అత్యధికంగా లీడర్లు ఎక్కువైపోయారు. మాకు కూడా లీడర్ ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 4-5 పోటీ పడే. మరి మీరు జనసేన నుంచి వైసీపీకి వెళ్ళారు, అది మర్చిపోవద్దు. మీరు రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మీకు ఏం రాబోతుంది? ఏమైనా హామీ వచ్చిందా సార్? నాగ్ గారు, మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం, ఆ పార్టీ అభివృద్ధి కోసం, ఆ పార్టీ డెవలప్ అవ్వడానికి, ఆ పార్టీని ముందు స్థాయి తీసుకెళ్ళడానికి మనం కష్టపడతాం కార్యకర్తలుగా, నాయకులుగా. తదుపరి అధినాయకులు ఇష్టం. మనం ఎవరిని కూడా అంటే ఇది ఇవ్వండి అడగము. మన కష్టాన్ని గుర్తించి ఇచ్చేవాళ్ళు అనుకోండి. తదుపరి ఎలా నడాలంటే నడుస్తుంది. కానీ కష్టపడాలి అన్నారు పెద్దలు.
కష్టపడదాం. ఇప్పుడు కాకపోయినా జీవితాంతం మనం రాజకీయాలు చేయాలని నేను ఒక బీటెక్ ఇంజనీర్ గా చదివిన వ్యక్తి కూడా ఏమిటంటే నేను ఒక ప్యాషన్ గా ఇదో ఉద్యోగంగా తీసుకుని పాలిటిక్స్ లో వెళ్ళాలనుకున్నా. ఈ రోజు కూడా నీతి నిజాయితీగా ఎప్పుడైతే 2009 చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నువ్వు మొదలు పెట్టిన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కూడా అవసరమైతే బస్సు కారు లేకపోతే ఆటో ఆ సమయానికి ఏది ఉంటో బండెక్కి వెళ్ళే వ్యక్తులే తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి ఎవరి దగ్గర ఒక రూపాయి అడిగి ఒక రూపాయి అవినీతిగా సంపాదించింది లేదు. అంత నిక్కచ్చిగా వెళ్ళే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మా వైపు ఉంటాడు. రేపు భవిష్యత్తులో రాజకీయంగా మంచి భవిష్యత్తు రావాలని అలాగే కోరుకుంటా ఉన్నా. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు ఎలాగుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటది, ఆయన మనకి ఎంతవరకు అవకాశం ఇస్తారో పార్టీ తరఫున పోరాడడానికి, పార్టీ తరఫున వాయిస్ వినిపించడానికి మనకి ఆయన ఏ రకంగా సపోర్ట్ ఉంటారని సపోర్ట్ రావాలి మేము కూడా కోరుకుంటున్నాము. సుజాత గారు కంక్లూడ్ చేయండి మేడం, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. జనసేనలో కానీ అలాగే టీడీపీలో కానీ రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ఖాళీ అవబోతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ ని కానీ కార్యకర్తలను కానీ నాయకుల్ని చివరికి ఎమ్మెల్యేలను కూడా గౌరవించలేదు, వాళ్ళని దగ్గర రానివ్వలేదు. గత 5 సంవత్సరాల్లో ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన పాపానికి పోలేదు. కేవలం నడిపించారు. ఈ రోజు 151 నుంచి 11కు తీసుకుని వచ్చారు. కేవలం సలహాదారులు తన చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఖచ్చితంగా ఆ కోటరీ మాత్రం మిగులుతుంది, అంతా ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల మీద తప్పులు చేయడాన్ని, దాన్ని తలదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ ఇంకో తప్పు చేయడాన్ని వీళ్ళు ఎలాగే పార్టీని నాశనం చేస్తూ ముందుకు వెళ్తారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఖచ్చితంగా వేరే పార్టీల్లోకి వెళ్ళడం మాత్రం ఖాయం అండి.